ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి మూడో సెషన్ ప్రారంభించుకుందాము. మరి బయట ఉన్న వాళ్ళు దయచేసి లోపలికి వచ్చిన యెడల మనం ప్రారంభించుకుందాము. మరి విజయ్ కుమార్ అన్న వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. మహాగణుడు మహోన్నతుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కృప కలిగిన దేవా, మరి ఈ రోజంతా మీ కృపలో మమ్మల్ని క్షేమంగా ఉంచి ఆయన మీరు మాతో మాట్లాడిన 2 మెసేజ్లను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. నాయన అలాగే సిస్టర్స్ మీటింగ్ బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. జరగబోతున్న మిగిలిన సమయాన్ని కూడా ప్రభా మీరు ఆశీర్వదించండి నాయన. మీ విలువైన వాక్యాన్ని ప్రభా మాకు నేర్పించమని, దాన్ని విని ఆచరించడానికి కృపను అనుగ్రహించమని బ్రతిమాలుతూ సమస్త మహిమ మీరే పొందుకొనమని యేసు పరిశుద్ధ పుణ్యనామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. పార్ట్ నెంబరు 12. పార్ట్ నెంబరు 12, పేజ్ నెంబరు 16. కలిసి పాడుకుందాం. పార్ట్ నెంబరు 12, పేజ్ నెంబరు 16. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా దైవము యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా దైవము యేసయ్యా. నీ బాహుబలమే నడిపించునా, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా దైవము యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపని నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపని జరుగనిదే. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురువాడేవాడు, కార్యము చేయగా అడ్డుపడు వాడేవాడు. నా ముందు నీ ఉండగా ఎదురువాడేవాడు, కార్యము చేయగా అడ్డుపడు వాడేవాడు. నీవేనయ్యా ముందుకు సాగేదనయ్యా,
యుద్ధము నీవేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నేను మాత్రమే నేనన్నానయ్యా నేను మాత్రమే నా ధైర్యమేసయ్యా నేను మాత్రమే నేనన్నానయ్యా నేను మాత్రమే నా ధైర్యమేసయ్యా నీవు కరుణించగా కాదను వాడవాడు ఆడవాడు నీవు కరుణించగా కాదను వాడవాడు శక్తితో నింపగా ఓడించు ఆడవాడు సాయము నీవేనయ్యా సాయకుడా నీలో దాగనయ్యా సాయము నీవేనయ్యా సహాయకుడా నీలోని దాగనయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా నేను మాత్రమే నేనన్నానయ్యా నేను మాత్రమే నా ధైర్యమేసయ్యా నేను మాత్రమే నేనన్నానయ్యా నేను మాత్రమే నా ధైర్యమేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా శిశులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నేను మాత్రమే నేనన్నానయ్యా నేను మాత్రమే నా ధైర్యమేసయ్యా నిన్ను మాత్రమే నేనన్నానయ్యా నేను మాత్రమే నా ధైర్యమేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా రెండవదిగా 36వ పాట నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యని పాట పాడి ప్రభునామాన్ని కనపడదాం. దయచేసి అందరూ రెండోసారి పాడటానికి ప్రయత్నించండి. నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా నీవే మా దేవుడవేసయ్యా నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా నీవే నా దేవుడవేసయ్యా యేసయ్యా 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 నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా నీవే మా దేవుడవేసయ్యా నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా నీవే మా దేవుడవేసయ్యా తీశావు నన్ను నేల నుండి
చేసావు నీదు రూపములో తీసావు నన్ను నేరం చేసావు నీదు రూపములో నీ జీవాత్మను నాకు తగినావు నీ జీవాత్మను నాకు తగినావు జీవింపచేసిన జీవాధిపతి జీవింపచేసిన జీవాధిపతి వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా దేవుడు యేసయ్యా వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా నీవే ఆ దేవుడు యేసయ్యా దీనులను పైకెత్తువాడవు పేదలను కనికరించే దేవుడవు నీవు దీనులను పైకి లేవనెత్తువాడవు పేదలను కనికరించే దేవుడవు నీవు నీ ప్రేమస్థాలలో మమ్ము దాచి నీ ప్రేమస్థాలలో మమ్ము దాచి ఆదరించి కాపాడే దేవుడవు నీవు ఆదరించి కాపాడే దేవుడవు నీవు వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా ఆ దేవుడు యేసయ్యా వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా మా దేవుడు యేసయ్యా మరణము నుండి నా ప్రాణము కన్నీరు విడవకుండా నా కాయము మరణము నుండి నా ప్రాణము కన్నీరు విడవకుండా నా కాయము చారి పడకుండా నా పాదములను జారి పడకుండా నా పాదములను రక్షించువాడవు నీవే యేసయ్యా రక్షించువాడవు నీవే యేసయ్యా వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా దేవుడు యేసయ్యా వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా దేవుడు యేసయ్యా పాట నెంబర్ 2, పేజ్ నెంబర్ 7. సాంగ్ నెంబర్ 2, పేజ్ నెంబర్ 7. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నీ మాట నీ మాట జరుగునయ్యా నీ మాట
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా. నశించుచున్నవారిని వెలిగించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట. నశించుచున్నవారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారది, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారది, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా. సింహాల విడిపించును నీ మాటలో, అగ్నిగుండములన్నీ రక్షించును నీ మాట. సింహాల విడిపించును నీ మాటలో, అగ్నిగుండములను రక్షించును నీ మాట. మారా బ్రతుకులు కూడా మధురం చేయను నీ మాట, ఆరిపోయిన బ్రతుకులను వెలిగించును నీ మాట. మారా బ్రతుకులు కూడా మధురం చేయను నీ మాట, ఆరిపోయిన బ్రతుకులను వెలిగించును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేదయ్యా. యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. నీ మాట జీవము గలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేదయ్యా. యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి మూడో సెషన్ కి ఐ ఇన్వైట్ బ్రదర్ విన్సెంట్ అండ్ తర్జుమా చేయడానికి మన విజయ్ కుమార్ అన్నను ఇన్వైట్ చేస్తాను.
Check. చెక్. It is good to hear the word of God as many times as possible. మనకి వీలైనన్ని సార్లు దేవుని వాక్యాన్ని వినడం మనకి మంచిది. Whenever you get a free time, you can listen to the word of God. మీకు ఖాళీ దొరికిన సమయాల్లో దేవుని వాక్యం వినండి. Because Jesus says in John chapter 15 and verse 3, యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో యేసు ఇలా చెప్తున్నారు, you are already clean because of my word. మీరు నా వాక్యాన్ని బట్టి వింటూ ఉన్నారు. So the word of God has got power. వాక్యానికి శక్తి ఉంది, దేవుని వాక్యానికి. Hebrews 4:12 we read, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, the word of God is living and powerful. దేవుని వాక్యము జీవము గలదిగను అలాగే శక్తివంతమునై ఉన్నది. It can reach to the depth of our soul and spirit. అది మన జీవంలోనికి అలాగే ప్రాణంలోనికి ఇంకిపోతుంది. It can do a work of cleansing. అది పవిత్రీకరించే పని చేస్తుంది. So very good to hear the word of God. దేవుని వాక్యం వినడం అనేది మంచిది. And when we come to the church, సంఘం విషయంలోనికి వస్తే we should see that our children also attend the church. మన పిల్లలు కూడా సంఘానికి వచ్చేవారుగా ఉండేలా చూడాలి. They may not understand everything in the church which is spoken here, సంఘంలో మాట్లాడేది అంతా కూడా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, but they should have the practice కానీ వాళ్ళకి వినడం అనేది అలవాటు అవ్వాలి. to value the church, సంఘాన్ని విలువ చూపించడం, to value hearing the word of God. దేవుని వాక్యం వినడం యొక్క విలువను చూపించాలి. And when you go home, ask them, will they be able to say at least 2 or 3 things from the message they have heard? వారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి అడగాలి, మీరు వాళ్ళు విన్న వచ్చే వాక్యంలో ఏమైనా వచనాలు గుర్తున్నాయా లేదా, Some examples, ఏమైనా ఉదాహరణలు, some verses, ఏమైనా వచనాలు, anything you ask. ఏమైనా మీరు అడగచ్చు. Initially they may not tell. మొదట్లో వాళ్ళు చెప్పలేకపోవచ్చు. They may say, I was not listening, నేను వినట్లేదు అని చెప్తారు మొదట్లో, or I forgot. నేను మర్చిపోయాను అంటారు. But slowly, next time when they go, they know their dad would ask or mom would ask some points. కానీ అలా అడగడం వల్ల నెక్స్ట్ టైం మనల్ని అడుగుతారు, మమ్మీ అడుగుతుంది, డాడీ అడుగుతారు అని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తారు. Then they will listen. అప్పుడు వింటారు. So whatever we expose our children very frequently, they form beliefs and values. దేనికైతే మనం వాళ్ళని చూపిస్తా ఉంటామో ఇంపార్టెంట్ అని చెప్పేసి దానికి వాళ్ళు విలువనివ్వడం మొదలు పెడతారు. And if you cut the church and take your children to some function, అయితే మీరు సంఘానికి వెళ్లకుండా ఏదైనా ఫంక్షన్ కి తీసుకెళ్ళినట్లయితే they are forming a value. Oh, church is not that important. అంటే వాళ్ళ మనసులో ఒక విలువని మనం సృష్టిస్తున్నాం, ఏంటంటే సంఘం అంత విలువైంది కాదు అని చెప్పడం. Yeah, some people they don't make their children cut the school. కొంతమంది స్కూల్ కి ఆపడానికి ఇష్టపడరు. Yeah, every day they allowed to go. ప్రతిరోజు వాళ్ళు స్కూల్ కి వెళ్ళాలి. But which can be cut? Church can be cut. కానీ ఏది కరెక్ట్ చేస్తా అంటే చర్చే. Oh, slight headache, okay, you stay at home. అంటే దేన్ని కట్ చేయొచ్చు అంటే చర్చ్ ని కట్ చేయొచ్చు, తలకాయ నొప్పి ఉందంటే ఇంట్లో ఉండండి అని Then చెప్తారు. they will say, I don't feel like coming, amma. వాళ్ళు ఏమంటారు అంటే చర్చ్ కి రావడానికి నాకు వచ్చే ఫీల్ అవ్వట్లేదు. Then you give freedom అప్పుడు మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి స్వేచ్ఛనిస్తారు to stay back at home. ఇంటి దగ్గర ఉండటానికి. Yeah, we should never do that. అలా ఎప్పుడు చేయకూడదు మనం. Because their value about God, they are forming. అంటే ఎలాంటి విలువలు దేవుని విషయంలో వాళ్ళు కలిగి ఉంటున్నారు. Something else is important and church is not very important. సంఘం కంటే వేరే ఏదో ఒకటి ముఖ్యమైంది అనే భావన వాళ్ళలో కలుగుతుంది. Something else is very important. Spiritual life is not that important. అంటే ఆత్మీయ జీవితం కంటే వేరేది ప్రాముఖ్యంగా ఉంది అనే ఒక విలువ కలుగుతుంది వాళ్ళకి. So that they learn even when they are very small. కాబట్టి ఈ విషయాలని వాళ్ళు చాలా చిన్నగా ఉన్నప్పుడే నేర్చుకోవాలి. So we should hear the word of God. మనం వాక్యం వినాలి, And our children should hear the word of God. అలాగే మన పిల్లలు కూడా వాక్యం వినాలి. At least they should know that we value. ఎలాగ అట్లీస్ట్ వాళ్ళు మనం దానికి ఎంతో విలువ ఇస్తున్నామని గ్రహించగలగాలి. We teach them how to brush their teeth. మనం వాళ్ళకి ఎలాగ పళ్ళు తోముకోవాలో నేర్పిస్తాం. They don't like brushing their teeth. వాళ్ళు ఇష్టపడరు నిజానికి పళ్ళు తోముకోవడం అనేది. But still we compel them. కానీ వాళ్ళు చేయడానికి మనం వాళ్ళని ప్రోత్సహిస్తాం, బలవంత పెడతాం. Because they love to grow in hygiene. ఎందుకంటే వాళ్ళు మంచి అలవాట్లతో ఎదగాలని కోరుకుంటాం. So the same way, అదే విధంగా read the word of God. దేవుని వాక్యాన్ని చదవ విషయంలో కూడా వాళ్ళని ప్రోత్సహించాలి. Every day they should see you reading the word of God. ప్రతిరోజు వాళ్ళు మీరు వాక్యం చదువుతున్నట్టుగా వాళ్ళు మిమ్మల్ని చూడాలి వాళ్ళు. And they should read the word of God. అలాగే కూడా వాక్యం చదవాలి. So that is something which we give a valuable treasure to our children. ఆ విధంగా మనం మన పిల్లలకి విలువైనటువంటి నిధిని వాళ్ళకి ఇవ్వగలం. Those who have not done that, అలాంటి పనులు చేసేవాళ్ళు you now realize that you have failed.
నువ్వు ఇప్పటికీ నేను అది చేయలేదని మీరు ఏమైనా గ్రహిస్తున్నారేమో. No need to be condemned. మీరు మిమ్మల్ని శిక్షా విధిలోకి తీసుకోవద్దు. No need to feel bad. మీరు బాధపడవద్దు. Yeah, in the days of ignorance, God winked at his eyes. మీ యొక్క ఆ కాలంలో అన్నిటినీ దేవుడు చూసి చూడనట్టుగా వదిలేస్తాడు. Yeah, but now he repents everywhere. To everybody he says repent. అయితే ఇప్పుడు మీ అందరూ విన్నవారందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. Acts 17:30. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 13వ వచనం. I see some of the children taking notes, at least the references. అయితే కొంతమంది పిల్లలు ఆ రిఫరెన్స్ నోట్ చేసుకోవడం చూస్తున్నాను. It's a very good practice. అది ఎంతో మంచి అలవాటు. I think your parents have taught you or your Sunday school teachers have taught you. మీ సండే స్కూల్ గానీ టీచర్స్ గానీ మీ తల్లిదండ్రులు గానీ నేర్పించి ఉండొచ్చు ఆ విషయం. That's a very good practice. అది ఎంతో మంచి అలవాటు. And they should not stop with that. You should go and read the verse in the home. అయితే ఇక్కడతో ఆగిపోకుండా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ వచనాలని మీరు అభ్యాసం చేయాలి. So today what are the verses I have told? ఇవాళ ఉదయం నుంచి ఏ వచనాలు నేను చెప్పాను? John 15:3. యోహాను సువార్త 15:13. Yeah. Very good. Very good. He has taken all the verses. I'm asking about this meeting. 2 verses I told. Yeah. 4:12. Hebrews 4:12. Yeah, these are all very important verses. ఇవి చాలా ముఖ్యమైన వచనాలు. వాటిని మీరు నోట్ చేసుకోవడం. So morning we saw that our heart has to have a clear spirit. మనం ఉదయం చూసాం ఏంటంటే మన హృదయంలో మన ఆత్మ ఎంతో పవిత్రంగా ఉండాలి. Our spirit will become clean only when it is touching the spirit of God. మన ఆత్మ ఎప్పుడు పవిత్రంగా ఉంటుందంటే దేవుని యొక్క హృదయాన్ని తాకినప్పుడు అది పవిత్రంగా ఉంటుంది. Otherwise our spirit is darkened. లేదంటే మన ఆత్మ అంధకారంగా ఉంటుంది. Yeah. So when the spirit of God touches our spirit, that day we call it as the day of our salvation. దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో కలిసినప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే మన రక్షణ దినం అని పిలుస్తాం. That is called the born again experience. అది తిరిగి జన్మించిన అనుభవం లాగా పిలువబడుతుంది. Jesus says that in John chapter 3 and verse 3 and John chapter 3 and verse 5. యేసు ప్రభు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలోను 5వ వచనంలోను ఇలా చెప్తున్నారు. Unless you are born again, you cannot see the kingdom of God. మీరు తిరిగి జన్మించితేనే గాని దేవుని రాజ్యాన్ని మీరు చూడరు అని. And 5th verse, 5వ వచనంలో unless you are born again, born of water and spirit, మీరు తిరిగి జన్మించిన వారు అయితే గాని అంటే ఆత్మ వలనను అలాగే నీటి వలనను తిరిగి you జన్మించినట్లయితేనే cannot enter into the kingdom of God. దేవుని రాజ్యంలోనికి మీరు అడుగు పెడతారు. So water and spirit, ఆత్మ మరియు నీరు. the water is the word of God. ఇక్కడ వాక్యం ఈ నీరు దేవుని యొక్క వాక్యానికి ఉంది. And the spirit is the spirit of God. ఆత్మ అంటే దేవుని యొక్క ఆత్మ. So when we hear the word of God, మీరు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు and when we receive the spirit of God, or when we receive Jesus, దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు లేదా యేసు ప్రభువును పొందుకున్నప్పుడు we are born again. మీరు తిరిగి జన్మించిన వారుగా ఉంటారు. Jesus says, my words are spirit and life. యేసు ప్రభు చెప్తున్నారు నా మాటలు జీవమును అలాగే ఆత్మను అయి ఉన్నవి. That we read in John chapter 6. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతాం మనం. His words are spirit and life. ఆయన మాటలు ఆత్మను మరియు జీవమును అయి ఉన్నవి. John 6 and verse 63. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. So spirit is important or word is important? శరీరము దేవుని వాక్యం ముఖ్యమా లేకపోతే ఆత్మ ముఖ్యమా? Some Christian churches argue. కొన్ని క్రైస్తవ సంఘాలు దీని మీద వాదన పెట్టుకుంటా ఉంటారు. See, the Pentecostal people, they say spirit is more important. కొంతమంది పెంతెకోస్తు సంఘాలు ఏంటంటే ఆత్మ ముఖ్యమైనది అని అంటారు. Being baptized in the spirit, ఆత్మలో బాప్తిసం పొందడం అనేది ముఖ్యం అంటారు. gifts of the spirit, వరాలు ముఖ్యం. that is very, very important. ఆత్మ వరాలు ఇవన్నీ కూడా అవి ముఖ్యం అంటారు. They neglect the word of God. దేవుని వాక్యాన్ని వాళ్ళు విస్మరిస్తారు. There's no discipline. అక్కడ మనం క్రమశిక్షణ పొందుకోవాలి. No discernment. అది వివేచన కాదు. All kinds of practices which are not in the word of God is practiced. దేవుని వాక్యంలో లేనివన్నిటినీ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. And God's name is blasphemed. దేవుని నామం అక్కడ దూషింపబడుతుంది. Yeah. Some people, they shout in tongues in the church. కొంతమంది సంఘాలలో ఏంటంటే గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటారు వివిధ భాషల్లో. And outside the church, they scold people using bad words. అదే నోటితో వెళ్ళి బయటకు వెళ్ళి సంఘం బయట మనుషులు తిడుతూ ఉంటారు. Can we say that they are filled with the Holy Spirit? వాళ్ళు దేవుని పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నారని పిలవగలమా మనం? No, they are filled with some kind of emotions. లేదు, వాళ్ళు ఏంటంటే కొన్ని భావోద్రేకాల చేత What do నింపబడుతున్నారు. we read in the book of James?
యాకోబు రాసిన పత్రికలో ఏం చూడొచ్చు? James. యాకోబు రాసిన పత్రిక, James is the brother of Jesus, యేసు క్రీస్తు సహోదరుడు ఈయన యాకోబు. and he was closely observing the life of Jesus యేసు క్రీస్తు యొక్క జీవితాన్ని ఎంతో దగ్గరగా ఆయన చూశారు. until Jesus' death and resurrection. He was not born again. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచినంత వరకు కూడా ఆయన తిరిగి జన్మించలేదు. None of the brothers and I don't know about sisters were born again. యేసు ప్రభు యొక్క సొంత సహోదరులు ఎవరు కూడా తిరిగి జన్మించలేదు. After his resurrection, they came to know, oh, he is the real son of God. ఆయన పునరుద్ధానుడైన తర్వాత వాళ్ళు నిజమైన ఈ మెస్సయ్యగా యేసుక్రీస్తు గారిని గమనించారు. Till then they were mocking at him. They thought he is telling lies. అప్పటి వరకు ఆయన్ని దూషిస్తూ ఆయన అబద్ధాలు చెప్తున్నాడు అని అంటూ ఉండేవాళ్ళు. But they observed the life of Jesus. కాకపోతే వాళ్ళంతా కూడా యేసు ప్రభు జీవితాన్ని మాత్రం వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. James is writing some of the things he has observed in the life of Jesus. యాకోబు యేసుక్రీస్తు జీవితంలో ఆయన గమనించిన వాటిని విషయాలుగా రాస్తున్నాడు ఇక్కడ. One part of the life of Jesus is he had a very good control over his tongue. యేసుక్రీస్తు విషయంలో ఒకటి అతను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయనకి యేసుక్రీస్తు నాలుక మీద ఎంతో కంట్రోల్ ఉంది. He never used his tongue unnecessarily. ఆయన తన నాలుకని అనవసరంగా ఉపయోగించేవాడు కాదు. All the words were gracious words. అన్ని మాటలు కూడా కృపాసహితంగా ఉండేవి. Words of edification. అన్ని కూడా హెచ్చరించేవి గాను సమృద్ధి కలిగించేవి గాను. He did not use his tongue to make fun of others. ఇతరులని నవ్వుల పాలు చేయడం అనే మాటలు He did మాట్లాడేవాళ్ళు. not use his tongue to hurt others. ఇతరుల్ని బాధించే మాటలు మాట్లాడేవాళ్ళు కాదు. See, the tongue has got no bones, నాలుగుకి ఎటువంటి ఎముకలు లేవు. so it can turn anyway and talk. అది ఎలా అయినా తిరిగి మాట్లాడగలదు. And this tongue talks, నాలుగు మాట్లాడినప్పుడు and people say, I will break your teeth. మనుషులు ఏమంటారంటే నీ పళ్ళు రాళ్ళు కొడతానంటారు. That's a protection tongue is enjoying. ఎందుకంటే ఆ నాలుగుకు ఉన్నటువంటి ఆ సురక్షత ఏంటంటే ఆ పళ్ళే. Somebody wants to hit your tongue, you will close your mouth like that, and nobody can reach your tongue. నీ నాలుగుని మాట్లాడిన నాలుగుని కొడదామని ఎవరైనా కొడితే పళ్ళు మూసుకుంటాము, అది నాలుగేమో లోపల ఉండి సంతోషిస్తూ ఉంటుంది. But the tongue talks as it likes. కానీ నాలుగు ఏంటంటే తనకి నచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. With a double meaning, కొన్ని డబుల్ మీనింగ్ మాటలు, triple meaning, ట్రిపుల్ మీనింగ్, hurting people, మనుషుల్ని బాధించడం, despising people, వాళ్ళని తృణీకరించడం. See James chapter 3 యోహాను సువార్త యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం and verse 9 and 10. 9-10 వచనాలు. Yeah. With the same tongue, we praise God, Father, and we curse man who is created in the image of God. దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. Yeah. It is not told any believer. ఇది వేరే విశ్వాసుల గురించి రాయబడలేదు. Man who is created in the image of God. దేవుని పోలికలో నిర్మించబడిన మనిషి గురించి చెప్తున్నారు. But man has fallen. మనిషి దిగజారిపోయి ఉన్నాడు. All the men we see, they are all fallen. మనం చూసే మనుషులందరూ కూడా పడిపోయి ఉన్నారు. We were also fallen men. మనం కూడా దిగజారిపోయిన మనుషులు, స్త్రీలుగా ఉన్నాం. But God raised us up. కానీ మనల్ని దేవుడు లేపి ఉన్నాడు. But here it is not telling about the believers. It says you should not curse any man. ఇక్కడ విశ్వాసుల గురించి మాత్రమే కాదు కానీ మనం ఎవరిని కూడా శపించకూడదని రాయబడింది. Still some image is left in every fallen man. ప్రతి దిగజారిపోయిన మనుషుల్లోనూ దేవుని స్వరూపం ఉంటుంది. I have seen some of the heathen people who are having better conduct and character than some of the people who claim to be believers. విశ్వాసులను పిలువబడే చాలా మంది కంటే కూడా అన్ని మతస్థుల్లో ఉండేవాళ్ళు ఎంతో మంది వాళ్ళు చక్కగా మాట్లాడుతూ ఉంటారు. Some with a greater helping tendency than believers. విశ్వాసుల కంటే కూడా ఎంతో సహాయం చేసే వాళ్ళుగా కూడా కనిపిస్తారు. Some are very righteous in money matters. డబ్బు విషయాల్లో కూడా ఎంతో నీతిమంతులుగా ఉంటారు వాళ్ళు. Yeah, they are all images of God we see. అవి దేవుని యొక్క స్వరూపమై ఉంది. And with this tongue you praise God when you come to church. సంఘానికి వచ్చినప్పుడు మనమేమో ఈ నాలుగుతో దేవుని స్తుతిస్తాం. When you go to your house or workplace, you curse somebody. మనం ఇంటికి వెళ్ళినప్పుడు లేదా పనిచేసే స్థలంలోకి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళని నాలుగుతో శపిస్తాం. Then next verse. తర్వాత వచ్చిన చూడండి. So praising and cursing are in the same tongue. ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపవచనమును బయలువెళ్ళును. From the same mouth. ఒకే నోటి నుండి. The 11th verse. 11వ వచనంలో is giving us an example. ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. From the same spring can you get both sweet water and bitter water? నీటి బుగ్గలో ఒక్క జలం నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా? You take 2 buckets. మీరు 2 buckets తీసుకోండి. And now sweet water is coming and now bitter water is coming. You collect 2 types of water. మంచినీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు కాబట్టి బకెట్ పెడదాము, చట్నీళ్ళు వస్తున్నాయి కాబట్టి బకెట్ తీసి వేరే పెడదామని చూస్తారు ఎప్పుడైనా? No. లేదు. No spring అలా ఉండదు, అలాంటి జలాలు ఉండవు. is there which produces both
bitter water and sweet water. అక్కడ ఏ జల కూడా తీపి నీటిని అలాగే చేదైన నీటిని రెండింటిని ఒకేసారి ఇవ్వదు. So if bitter water is coming, చేదైన నీరు కనుక వచ్చినట్లయితే even if good water comes, that also will become bitter. ఒకవేళ మంచి నీరు వచ్చినా గానీ అది కూడా చేదైపోతుంది. So we can say it is not a good spring. మనం ఏం చెప్తామంటే అది మంచి నీటి బుగ్గ కాదంటాం. And you speak hurting words, ఒకవేళ నీవు కనుక ఇతరుల్ని బాధించే మాటలు not మాట్లాడితే, words which are pleasing to God. ఇది దేవుని సంతోషించే మాటలు కాకుండా, And sometimes you speak good also. కొన్ని విషయాల్లో కొన్నిసార్లు మాత్రం మంచి మాటలు మాట్లాడతావు. What shall we say? ఏం చెప్తావు అప్పుడు నువ్వు? It spoils a bad thing, spoils a good also, and it is only bad. అయితే చెడు విషయాలు మంచిని కూడా పాడు చేసి కేవలం చెడు మాత్రమే వినపడుతుంది. So we have to say, Lord, there cannot be any spring which produces bitter and sweet water. కాబట్టి మనం చెప్పాలి, ప్రభువా నా నోటి నుంచి ఈ చెడు మాత్రం రాకూడదు. But I say this spring produces bitter words and good words. కానీ నేను Bitter word and sweet word. కానీ నేను మంచి మాటని అలాగే చెడు మాటని పలుకుతానంటే It is not possible. అది కుదరదు. Then what shall I say? అంటే నేనేం చేయాలి అప్పుడు? It is a bad mouth. అంటే నేనేం చెప్పాలంటే అది చెడ్డదైన నోరు అని చెప్పాలి. It's only producing bitter words, hurting words, deceiving words. ఇది కేవలం చెడ్డ మాటల్ని అలాగే మోసగించే మాటల్ని ఇవి మాత్రమే మాట్లాడుతుంది. You have to ask God, Lord, cleanse my tongue. కాబట్టి దేవుణ్ణి అడగాలి, ప్రభువా నా నాలుకని శుద్ధీకరించండి. It is not the primary cause, is not the tongue. ఇది ప్రధానమైన కారణం ఏంటంటే ఇది నాలుక కాదు, కానీ This tongue is only the tap. ఇక్కడ ఈ నాలుక ఏంటంటే ఒక ట్యాప్ లాంటిది. The tank you have to clear. నువ్వు ట్యాంక్ ని క్లీన్ చేయాలి అక్కడ. Yeah, sometimes you open the tap, మనం ట్యాప్ ని ఓపెన్ చేసినప్పుడు yellow color water comes. పసుపు రంగులో నీళ్ళు వస్తా ఉంటాయి. You get angry and you break the tap. దాని విషయంలో కోప్పడి నువ్వు ట్యాప్ ని ఇరగొడితే, You buy a new tap and fit it. కానీ కొత్త దాన్ని తీసుకొచ్చి ట్యాప్ ని బిగించాలి. Very costly tap, you come and fit it. త్వరగా కొంచెం ఖరీదైన దాన్ని తీసుకొచ్చి Now you open. ఇప్పుడు ఓపెన్ చేస్తే What water will come? ఏ వాటర్ వస్తాయి? Same yellow water. మళ్ళీ అవే పసుపు నీళ్ళు వస్తాయి. Do you want to break this tap also? అయితే దీన్ని కూడా నువ్వు ఇరగొడితే A sensible man will know it is because of the tank, water tank. సో బుద్ధిన్న వాళ్ళు ఎవరైనా ఇది ట్యాప్ వల్ల కాదు కానీ ఆ వాటర్ ట్యాంక్ వల్ల అని So you have to open the tank, you have to clean the tank. అయితే ట్యాంక్ ని ఓపెన్ చేసి దాన్ని క్లీన్ చేయాలి. Then when the water tank is clean, ఎప్పుడైతే పైన వాటర్ ట్యాంక్ నాకు కడగబడుతుందో the tap water also will be clean. అప్పుడు ఈ ట్యాప్ నుంచి వచ్చే నీళ్లు కూడా క్లీన్ గా ఉంటాయి. So for this tongue, the tank is the heart. అయితే ఈ నాలుగుకి ట్యాంక్ ఏంటంటే హృదయం. Yeah, you have to cleanse your heart. నీ హృదయాన్ని మనం శుద్ధీకరించుకోవాలి. Yeah, Lord, cleanse my heart from all bitterness, Lord. ప్రభా హృదయంలోని చేదంతటి విషయంలో నా హృదయాన్ని Cleanse శుద్ధీకరించండి. it, Lord, from all jealousy. అంత అసూయ నుంచి నన్ను Keep శుద్ధీకరించండి. on cleansing. ఆ విధంగా మనం కడుక్కుంటూ ఉండాలి. Then only the inward part of your life will be pure. అప్పుడు మాత్రమే మన జీవితంలో ఈ అంతరంగ జీవితం అనేది So పవిత్రంగా I ఉంటుంది. told you, when the Spirit of God comes in, దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు it starts doing a work of cleansing. అది శుద్ధీకరించే పనిని చేస్తుంది. But let me say, it is not automatic. అయితే ఇది తనక తానుగా జరిగిపోయే విషయం You కాదు. have to ask God to cleanse you. అది శుద్ధీకరించబడాలని దేవుని అడగాలి. Because God has given you the key. అయితే దేవుడు ఇక్కడ నాకు ఒక తాళం Yeah, ఇచ్చాడు. you have to open the tank every time when you ask God to clean. అంటే నువ్వు ట్యాంక్ ని ఓపెన్ చేస్తున్నావు అంటే దేవుని ప్రతిరోజు అడుగుతున్నావు అని అర్థం. Suppose a servant maid comes to your home. మీ ఇంటి పని మనిషి కడగడానికి ఇంటికి You వచ్చింది. ask her, go and clean the tank. వెళ్ళి ట్యాంక్ అడుగు అని చెప్తే She goes and finds the door is locked to the first floor, అక్కడికి వెళ్ళి ఆ మొదటి అంతస్తులో తాళం వేసింది గేట్ కి అని, or the door to the terrace. ఆ టెర్రస్ కి పైకి వెళ్ళేటప్పుడు గేట్ వేసేసింది అని So చెప్పి she sits there. అక్కడ కూర్చుంటుంది ఆమె. After 5 hours, you go there. 5 గంటల తర్వాత నువ్వు వెళ్ళి I చూస్తే, told you to clean. నీకు చెప్పాను కదా అక్కడ క్లీన్ Why you చేయమని, didn't అంటే clean? ఎందుకు క్లీన్ చేయలేదు అంటే No, it is locked. అక్కడ పైన తాళం వేసిందని I చెప్తాను. can't do that. I am willing. నేనే విల్లింగ్ చేయడానికి But you సిద్ధంగానే open ఉన్నా. the door. కానీ తాళం వేసింది. So you have to open the door. Then only she can go and clean. నువ్వు వెళ్ళి ఆ తాళం తీసి ఓపెన్ చేయాలి. అప్పుడు అతను వెళ్ళి క్లీన్ చేస్తుంది. The Spirit of God, another name is helper, దేవుని యొక్క ఆత్మకి మరొక పేరు ఏంటంటే సహాయకుడు, comforter. ఆయన ఆదరించేవాడు. The same word used for Eve. God gave Eve as a helper to Adam. ఆ అవ్వకి అదే పదాలు ఉపయోగించబడ్డాయి. దేవుడు ఆ అవ్వని ఆదాముకి అదే తరహాలో సహాయకారిగా ఇచ్చాడు. The same word is used for the Holy Spirit also. అవే పదాలు పరిశుద్ధాత్మ కూడా ఉపయోగించబడ్డాయి. So he helps us. ఆయన సహాయం చేస్తాడు, మనకి Helps us at the time of need. అవసరంలో మనకి సహాయం చేస్తాడు. Turn to Romans రోమీయులకు రాసిన పత్రికకు వెళ్దాం. chapter 8. 8వ అధ్యాయము 26th verse. 26వ వచనంలో, In our weakness, the Spirit of God helps us. మన ఆత్మ
ఆత్మ మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. When we do not know how to pray, the Spirit of God prays with the groaning which cannot be uttered. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. We have to tell God, Father, our Holy Spirit, I don't know how to pray. Please help me. మనం దేవునితో చెప్పాలి, పరిశుద్ధాత్మతో చెప్పాలి, నాకు సహాయం చేయండి. That is giving the key to the Holy Spirit. అంటే పరిశుద్ధాత్మకి తాళం ఇస్తున్నట్టు మనం. Then he will pray with groanings which cannot be uttered. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో మన కోసం ప్రార్థిస్తాడు. That is an effective prayer. అది ఎంతో ప్రభావవంతమైన ప్రార్థన. Sometimes there may be some severe problem కొన్నిసార్లు ఎంతో తీక్షణమైన సమస్యలు ఉంటాయి. with one brother or one situation. ఏదైనా ఒక సహోదరుడితో ఏదో ఒక పరిస్థితిలో You don't know how to pray. ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు అర్థం కాదు. So I go to God. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాను. Lord, I come to you in the name of Jesus Christ for this brother. ప్రభువా యేసుక్రీస్తు నామములో నీ సన్నిధికి వస్తున్నాను ఈ సహోదరుడి కోసం. Or Lord Jesus, I come to you for this particular situation. ప్రభువా యేసయ్యా ఈ పరిస్థితుల్లో నీ సహాయం కోసం నీ దగ్గరికి వస్తున్నాను. And a burden comes. ఒక భారం వస్తుంది. I start speaking in tongues. అప్పుడు నేను భాషల్లో మాట్లాడడం మొదలు That's పెడతాను. a way Spirit of God is helping us. దేవుని యొక్క ఆత్మ మనకి ఆ విషయంలో సహాయం చేస్తూ ఉంటాడు. Because Spirit of God tries to find out some words, but there are no words in our language. అయితే దేవుని ఆత్మకి మన భాషలో మాట్లాడే పదాలు లేనప్పుడు ఆయన వేరే భాషల్లోకి వెళ్తాడు. Every language has got some limitations. ఎందుకంటే ప్రతి భాషకి కొన్ని పరిమితులు ఉంటాయి. So then how to pray? ఏ విధంగా ప్రార్థన చేయాలి? అప్పుడు Very effective prayer. How to pray? ప్రభావవంతమైన ప్రార్థన ఎలా ప్రార్థించగలం? When you pray in heavenly language, it reaches God. పరలోకపు భాషలో గనక మనం ప్రార్థన చేయగలిగితే దేవుని దగ్గరికి వెళ్తుంది. So you can pray with the burden Spirit of God is giving you. దేవుడు మనకి ఇచ్చినటువంటి భారం విషయంలో ప్రార్థన చేస్తుంటే That is the meaning of 26th verse. అది ఇక్కడ 26వ వచనం అర్థం. Yeah. First we know I am very weak to make this prayer. మొదట ఈ ప్రార్థన చేయడానికి నేను బలహీనుని అని గ్రహించాలి. Lord, I have no strength to pray with a real burden. ప్రభువా నిజమైన భారంతో నేను ప్రార్థన చేయడానికి నాకు బలం But సరిపోదు. still I want to pray, Lord. అయినా నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. Please help me, O Father, to pray. ప్రభువా నాకు సహాయం దయచేయండి ప్రార్థన చేయడానికి. Lord, the Spirit of God, please give me the burden. పరిశుద్ధాత్మ తండ్రి నాకు ఆ భారాన్ని పెట్టండి. Then he gives the burden. అప్పుడు ఆయన భారాన్ని పెడతాడు. And you pray. మనం ప్రార్థన చేయగలం. That's an effective prayer. అది ఒక ప్రభావవంతమైన ప్రార్థన. So he prays with groanings which cannot be uttered. అది ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ప్రార్థన చేస్తారు. Not only the 27th verse. 27వ వచనంలో He is searching our hearts. ఆయన హృదయములను పరిశోధించువాడు. Yeah, the Spirit of God. దేవుని యొక్క ఆత్మ He prays for the saints according to the will of God. దేవుని యొక్క చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తూ He searches the heart and tries to find out what is the mind of the Spirit. దేవుని హృదయాల్ని పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. Yeah. So this is a good thing. ఇది చాలా మంచి విషయం. We read in the next verse. మనం తర్వాత వచనంలో చూసింది All things happen together for good. 28వ వచనం మేలు కలుగొట్టుకే సమస్తము సమకూరు జరుగుచున్నాయి. Because this verse says there's a continuation with the previous verses. ఈ వచనం 28వది అంతకు ముందు ఉన్న 2 వచనాలకి కొనసాగింపుగా ఉంది. So what is good thing? ఏంటి మంచి విషయం? The Spirit of God helping us to pray to Jesus. మేలైంది ఏంటంటే దేవుని ఆత్మ యేసుక్రీస్తుకి ప్రార్థన చేస్తుంది మన తరపున. Or to be accurate, the Spirit of God is helping us to pray to the Father in the name of Jesus. మన యేసుక్రీస్తు నామంలో తండ్రికి పరిశుద్ధాత్మ దేవుడు మన తరపున ప్రార్థన చేస్తున్నాడు. So Spirit of God is able to help us to pray to the Father. దేవుని యొక్క ఆత్మ మనకి సహాయం చేస్తుంది దేవునికి ప్రార్థన చేయడానికి. For that we'll have to keep our hearts pure. దాని కొరకు మనం మన హృదయాలను పవిత్రంగా ఉంచుకోవాలి. Because it says the Spirit of God is going to search our hearts. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మన హృదయాలని పరిశోధిస్తూ ఉంటుంది. Because it is like a block. If you have some sin, it is like a block. The prayer will not go. ఎందుకంటే మన హృదయాల్లో ఏదైనా పాపం ఉన్నప్పుడు ఆ ప్రార్థన పైకి వెళ్ళనికుండా అడ్డుపడుతూ ఉంటుంది ఆ పాపం. Yeah, you are going to an area which is not reachable. ఎక్కడైనా మీరు వెళ్ళలేని ప్రదేశాలకి మీరు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు with sin in your heart, హృదయంలో పాపం పెట్టుకొని with unforgiveness in your heart, నీ హృదయంలో ఒక క్షమించలేని ఒక విషయాన్ని పెట్టుకొని you are not able to forgive somebody and you want to pray. ఎవరినో క్షమించలేని పరిస్థితిలో ఉంది కానీ ప్రార్థన చేయడానికి ప్రయత్నిస్తున్నావు. Then you are taking the phone and you are talking to God. అంటే అప్పుడు అది ఎలా అంటే దీన్ని ఒక ఫోన్ తీసుకుని దేవునితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నావు. Yeah, what voice you will hear? ఎలాంటి మాటలు మీరు వింటారు? I forgot what voice you hear when somebody is not reachable.
మనం అంటే అవతల వ్యక్తి The number is not reachable now. Call after some time. మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి ఇప్పుడు అందుబాటులో లేరు అని వస్తుంది కదా. Yeah. Are you able to hear that voice? అలాంటి మాటలు ఎప్పుడైనా వినపడతాయా మీకు? Then what you should do? అప్పుడు ఏం చేయాలి? You search your heart నీ హృదయాన్ని పరిశోధించుకోవాలి. and ask the Spirit of God to search your heart. నీ పరిశుద్ధాత్మని అడగాలి, నీ హృదయాన్ని పరిశోధించుకోవాలి. And if there is any bad thought, ఏదైనా చెడు తలంపులు ఉన్నాయా, unconfessed sin, ఒప్పుకోని పాపాలు ఏమైనా ఉన్నాయా, God has already convicted. దేవుడు మనల్ని ఇప్పటికే ఒప్పింప చేశాడు, You confess it. ఒప్పుకోవాలి. అప్పుడు Ask God to cleanse you దేవుడిని అడగాలి మీరు ఒక శుద్ధీకరించమని, by the blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తంతో కడగమని. Then the phone you can reach. Yeah, the person is answering your call. అప్పుడు మీకు ఎలా వినపడుతుంది అనమాట, అవతల వ్యక్తి నీ మాటలు వింటున్నట్టు. Sometimes you get the message in the SMS. కొన్నిసార్లు మీ ఫోన్ కి మెసేజ్ వస్తుంది, The person whom you called is now available. You can call now. కొన్నిసార్లు మెసేజ్ వస్తుంది కదా, తిరిగి మీరు ఎవరికైతే మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు, మీరు మాట్లాడొచ్చు. God is now willing to listen to you. We pray to God. అంటే దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ మాటలు వినడానికి, ఇప్పుడు ప్రార్థన చేయొచ్చు. So that is the importance of cleansing our heart. అది మన హృదయాలను శుద్ధీకరించుకోవడం యొక్క See, ప్రాముఖ్యత. 95% of sins are there which we do not know that it is sin. 90% పాపాలు మన హృదయంలో ఉంటాయి కానీ అవి పాపమని మనం గ్రహించాం. That is unconscious sin. అవి మనకి తెలియని పాపాలు, That we are not responsible. వాటి విషయంలో మనం బాధ్యులం కాము. But the small area where we are conscious, మనం ఏ విషయంలోనైతే మనం తెలిసి ఉంటామో we తప్పు know that it పాపంలో, is sin, అది పాపం అని తెలుసో that we love to confess. దాన్ని మనం ఒప్పుకోనాలి. That's why we sang a song in the morning, English song. ఉదయం ఒక కొత్త పాట పాడే మనం, ఇంగ్లీష్ పాట. Lord, help me to judge myself. నన్ను నేను తీర్పు తీర్చుకోవడానికి సహాయం చేయండి That ప్రభువా. means, Lord, I don't want to judge others. అంటే దాని అర్థం నేను ఇతరులు తీర్పు తీర్చను, I want to judge myself. నన్ను నేను తీర్పు తీర్చుకుంటాను. Because my conscious sin may not be another person's conscious sin. ఎందుకంటే నాకు తెలిసిన పాపము ఇతరులకి అది వాళ్ళకి తెలిసిన పాపం కాకపోవచ్చు. Because he has not received light. ఎందుకంటే అతనికి ఆ విషయంలో వెలుగు రాలేదు. God has given me light. దేవుడు నాకు వెలుగిచ్చాడు, So he will ask me account. కాబట్టి దేవుడు నన్ను ఆ విషయాన్ని అడుగుతాడు లెక్క. And he will not be answerable. God will not ask him account. కానీ దేవుడు అతన్ని లెక్క అడగడు ఆ విషయంలో, Because he has not received light. ఎందుకంటే దానికి ఆ విషయంలో అతనికి వెలుగు రాలేదు. That's why Jesus says, కాబట్టి యేసు ప్రభు to చెప్తున్నారు, them much is given, much will be demanded. ఎవరికైతే ఎక్కువ ఇవ్వబడుతుందో వాళ్ళ నుంచి ఎక్కువగా అడగబడుతుంది. Yeah, suppose I give 1,000 rupees to this brother. అయితే నేను 1000 రూపాయలు సహోదరుడికి ఇచ్చినట్లయితే I will not ask him account for 10,000 rupees. అంతేగాని 10,000 రూపాయలు ఏమని అడగను, I will ask only for 1,000 rupees. ఆ 1000 రూపాయలకి లెక్కే అడుగుతాను. To Achyut brother, I give 50,000 rupees అచ్యుత్ బ్రదర్ కి 50,000 కనుక ఇస్తే for construction of building, church building. సంఘం నిర్మించడానికి, బిల్డింగ్ నిర్మించడానికి I will ask account for 50,000. ఆ 50,000 ఎలా ఖర్చు పెట్టారని అడుగుతాను నేను. I will not ask for 1 lakh rupees, or I will ask for 10,000. అందుకని 1,00,000 రూపాయలు ఎలా ఖర్చు పెట్టావు, 10,000 ఎలా ఖర్చు పెట్టావు అని అడగను. So one has to be very careful how much we receive from God. దేవుడి నుంచి నువ్వు ఎంత పొందుకున్నావు అనే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా According to ఉండాలి. our faith, God gives. మన విశ్వాసం పరిమాణం చొప్పున మనకి ఇవ్వబడుతుంది. According to the light we receive, we are answerable to God. మనకి ఏ విషయంలో ఎంత అయితే వెలుగు వస్తుందో మనం ఆ విషయంలో దేవునికి లెక్క చెప్పాలి. When I teach the word of God, more will be demanded from me. దేవుని వాక్యాన్ని నేను చెప్తున్నప్పుడు ఇంకా ఎక్కువ నేను జాగ్రత్తగా ఉండాలి. That's why the word of Bible says, don't be a new disciple. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే మీరు కొత్తగా శిష్యులు కావద్దు. There is some danger. There is some danger. Don't go become a new disciple to teach the teacher. ఓకే, మీరు కొత్తగా బోధకులు కాకుండాడి అని వాక్యం చెప్తుంది. I'll show that verse to you. Timothy. తిమోతికి రాసిన First పత్రిక, Timothy. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3 and verse 6. మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 1 Timothy తిమోతికి రాసిన మొదటి పత్రిక chapter 3 3వ అధ్యాయము and verse 6. 6వ వచనం. Are you turning your Bible? మీ బైబిల్లో చూడండి. I am giving some time so that you can all take that verse. మీరు ఆ వచనం తీయడం కోసం మీకు కొంత సమయాన్ని ఇస్తున్నాను. Yeah, not a new convert, or he may get puffed up with pride and fall into the condemnation of the devil. 6వ వచనం, అతడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షా విధికి లోబడకుండానట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. So don't try to become an elder of a church immediately as soon as you come to the church. సంఘానికి వచ్చిన మొదట్లోనే మీరు సంఘంలో పెద్దగా అవ్వడానికి ఆశించకండి. Many people have the desire. కానీ ఎందుకంటే అలాంటి కోరికలు ఉంటాయి చాలా మంది. Because they think that only gift is sufficient to become an elder. ఎందుకంటే ఆ తలాంతు కలిగి ఉండటం సరిపోతుంది పెద్దగా ఉండటానికి అనుకుంటారు. Or to become a leader. ఒక నాయకుడిగా ఉండటానికి. Or to take some responsibility. ఒక బాధ్యత తీసుకోవడానికి. No, God does not value that. దేవుడు దానికి విలువనివ్వడు. God wants to know whether you are really humble.
నువ్వు నిజంగా దీనుడువా లేదా అని చూస్తాడు. When I came to CFC, నేను సిఎఫ్సి సంఘానికి I వచ్చినప్పుడు never wanted to be an elder. ఎప్పుడు పెద్దగా ఉండాలని నేను ఆశపడ్డాను. I thought I will sit in the back and listen to the word of God. నేను దేవుని వాక్యాన్ని వెనక కూర్చుని వినడానికి ఆశపడ్డాను. Yeah, I told my family members also. నేను అలాగే నా We will be ordinary brothers, brother and sister. మా కుటుంబాన్ని కూడా అలాగే తీసుకుని వెళ్ళేవాడిని. కేవలం ఒక సాధారణ సహోదరుగానే ఉండేవాళ్ళం. Yeah, we need to have that desire. మాకు అలాంటి కోరిక ఉండాలి. If we don't pass in that, మనం దాన్ని కొనసాగించకపోతే how can God give you something? దేవుడు నీకు ఎలా ఇస్తాడు ఏదైనా? So that's why it says, don't be a new convert and desire for leadership. అయితే ఇక్కడ ఏం చెప్పబడింది అంటే, కొత్తగా మారిన సహోదరుడిగా ఉండి నాయకత్వాన్ని ఎదుర్కోవద్దు. In the morning I mentioned. ఉదయం నేను చెప్పాను అది. People who get offended very quickly are those who are gifted. ఎవరైతే అభ్యంతర పడతారో వాళ్ళు ఎవరంటే, వాళ్ళు తలాంతులు కలిగి ఉన్న వాళ్ళు. Ordinary people, no problem. సాధారణమైన ప్రజలకి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. But gifted means, కానీ ఈ తలాంతులు ఉన్న వాళ్ళు very difficult to humble yourself. వాళ్ళు తమను తాము తగ్గించుకోవడం అనేది వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. Always the devil shows you your gift. ఎందుకంటే అపవాది వాళ్ళకి ఎప్పుడు కూడా నీకు ఈ తలాంతులు నేను చూపిస్తా ఉంటాడు. You are somebody. నువ్వు ఒక ప్రత్యేకమైన వాడి అని చూపిస్తా ఉంటాడు. Devil knows how to bring somebody out of church. సంఘంలో నుంచి వెలుపలికి ఎలా తీసుకెళ్లాలో ఒక వ్యక్తిని అతనికి బాగా తెలుసు. He will raise somebody. అందుకని దాన్ని హెచ్చిస్తాడు అతన్ని. That is a temptation in the church. సంఘంలో శోధన అది. He will raise you. నిన్ను బాగా ఎత్తుతాడు పైకి. All brothers will praise you. సహోదరులంతా నేను sisters పొగుడుతూ ఉంటారు. సహోదరులందరూ పొగుడుతూ ఉంటారు. Keep you up there. నిన్ను తీసుకెళ్లి అక్కడ పెడతారు. And devil will push you. అక్కడ నుంచి అపవాది తోసేస్తాడు. He can easily push you by giving you pride. నీకు గర్వాన్ని ఇవ్వడం ద్వారా నిన్ను తొందరగా తోసేయగలడు. Yeah, that's a temptation. No, devil asked Jesus to climb up the top of the temple. యేసుక్రీస్తు కూడా అదే శోధనని సాతాను ఇచ్చాడు కదా, ఒక శిఖరం పైకి వెళ్ళమన్నాడు. And from there he wanted to push him down. ఆలయ శిఖరం నుంచి పైనుంచి అతను దూకేమని చెప్పాడు. Jesus said no. యేసు ప్రభు లేదని చెప్పారు. Yeah, that is another scheme of the devil. ఇది అపవాదికున్న వేరే తంత్రం. Young people are spoiled like that. ఈ యవనస్తులైన సహోదరులు దాని వల్ల పాడైపోతూ ఉంటారు. Many young people I know, gifted people who came along with me to the church. నాతో పాటు సంఘాలకు వచ్చే ఎంతో మంది యవన సహోదరులు, వాళ్ళకు ఎన్నో తలాంతులు కలిగి ఉన్నారు వాళ్ళు. And some of them are not found in the church at all. వాళ్ళు తర్వాత కాలంలో ఎక్కడ సంఘంలో లేరు. They have left this path. సంఘాన్ని ఈ మార్గాన్ని విడిచిపెట్టేశారు. Because the only thing is gifted. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క తలాంతులు కలిగి ఉన్నారు. That's why we said Romans 12:1, lay everything on the altar. అందుకని ఇలా చెప్పబడింది రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, మీకున్న శరీరం మొత్తాన్ని సజీవ యాగంగా పెట్టండి. Yeah, Lord, I lay myself and all the gifts on the altar. ప్రభువా, నేను నన్ను అలాగే నాకున్నటువంటి ఈ వరాలన్నిటినీ కూడా నీ యొక్క బలిపీఠం మీద పెడతాను. After laying on the altar, బలిపీఠం మీద పెట్టిన తర్వాత, if the Lord gives you back the Isaac, వాటిని దేవుడు గనక తిరిగి ఇస్సాకు వలె నీకు ఇస్తే, then use it. అప్పుడు వాటిని ఉపయోగించండి. Then you know it is only given by God. ఈ దేవుడే నాకు ఇచ్చాడని ఉపయోగించండి. Mine, I have put it on the altar. నన్ను నేనైతే నేను బలిపీఠం మీద పెట్టేసాను. Mine is dead. నేను చనిపోయాను. Now what I got is from God. నాకు ఇప్పుడు ఏమైతే ఉందో అది దేవుడి నుంచి పొందుకున్నదే. Then through that gift, whatever we do, we will transfer the glory to God. అప్పుడు అలాంటి ఈ యొక్క తలాంతులతో నేను ఏం చేసినా దేవుని గణపరుస్తాను. So I told you the Spirit of God has to come in. దేవుని యొక్క ఆత్మ మనలోనికి రావాలని చెప్పాను. And every time we have to give him the key. ఎప్పుడు కూడా ప్రతిసారి మనం ఆ తాళం ఇవ్వాలి. Then only he will cleanse us. అప్పుడు మాత్రమే ఆయన దీన్ని మన హృదయాన్ని శుద్ధీకరిస్తాడు. Without you asking, he will be sitting there. నువ్వు అడగకుండా ఆయన కేవలం పక్కన కూర్చుంటాడు అంతే. And he will be waiting. మనకు నీ కోసం ఎదురు చూస్తా ఉంటాడు నువ్వు అడిగే వరకు. And you don't have any interest to cleanse yourself. అయితే నీకు ఆ శుద్ధీకరించబడాలని ఆశ లేనట్లయితే, I think many of our lives, the Spirit of God is like that. చాలా మంది హృదయాల్లో దేవుని యొక్క ఆత్మ అలానే ఉంటాడు. But we should ask the Spirit of God, Lord, search me. మనం అడగాలి. కాకపోతే దేవుణ్ణి పరిశుద్ధాత్మ నన్ను. Psalm 139, 23 and 24. 113. Yeah. కీర్తనలు 139వ అధ్యాయం. It's a good prayer to pray. అది ఒక మంచి ప్రార్థన చేయడానికి. Yeah, young people. యవనస్తులు. For many days when I was young, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు I prayed this prayer. చాలా రోజులుగా ఈ ప్రార్థన చేశాను నేను. Lord, search me and know my heart. ప్రభువా, నన్ను శోధించి నా హృదయాన్ని తెలుసుకోనండి. 23వ వచనం. Try me and know my thoughts. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. These are the two important parts of for a person, spiritual person. ఒక ఆత్మీయమైన వ్యక్తికి ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. Heart and mind. హృదయము అలాగే ఆలోచనలు, మనస్సు. Lord, search my heart. నా హృదయాన్ని పరిశోధించు. And search my mind. అలాగే నా ఆలోచనలు కూడా And తెలుసుకో. see if there is any wicked way.
ఇక నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, and lead me in the path eternal. నిత్య మార్గమున నన్ను నడిపించుము. Is there, Lord, any way I am hurting you? ప్రభువా ఏదైనా మార్గం నిన్ను బాధిస్తుందా? Any way I am bringing pain to you? ఏదైనా మార్గంలో నేను నీకు బాధను కలుగజేస్తున్నానా? Are you happy, Lord, about my life? ప్రభువా నీవు నా జీవితం విషయంలో సంతోషంగా ఉన్నావా? You need not be perfect. మనం అక్కడ ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా ఉండాల్సిన You అవసరం need లేదు. not be holy. మనం పరిశుద్ధంగా ఉండాలని లేదు. But you have to be honest. కాకపోతే మనం యథార్థంగా ఉండాలి. As soon as you fall, నువ్వు పడిపోయిన వెంటనే confess it. వెంటనే ఒప్పుకో. Come to Jesus and tell, దేవుని దగ్గరికి వచ్చి చెప్పు, Lord, this is the area where I am repeatedly being tempted. ప్రభువా ఇక్కడ ఈ ఏరియాలో నేను ఎప్పుడూ కూడా శోధించబడుతున్నాను. Lord, please help me. ప్రభువా నాకు సహాయం చేయి. Yeah. One young brother came last week. గత వారం ఒక యవ్వన సహోదరుడు వచ్చాడు. He's working as a teacher. అతను ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. He said in his school he's too much attracted by girls. అయితే అతనుకున్న సమస్య ఏంటంటే అక్కడ ఉన్న విద్యార్థుల వాళ్ళ బట్టి ఆకర్షింపబడుతున్నాడు. He's tempted. అతను శోధించబడుతున్నాడు. He was very honest. I appreciate him. అతను యథార్థవంతుడిగా ఉన్నందుకు అతన్ని అభినందిస్తున్నాను. Yeah, I told him some Athan- practical tips. అతనికి కొన్ని అనుభవపూర్వకమైన విషయాలు చెప్పాను. Whenever you are tempted by a girl, ఎప్పుడైతే నువ్వు ఒక విద్యార్థిని బట్టి అమ్మాయిని బట్టి ఆకర్షితుడు అయినప్పుడు you say, నువ్వు చెప్పు, Lord, I don't know whether this girl is born again or not. ప్రభువా ఈ అమ్మాయి తిరిగి జన్మించిందో లేదో నాకు తెలియదు. And you know, most of the girls are not born again ఇది మనకు తెలుసు, ఎందుకంటే చాలా మంది వ్యక్తులు తిరిగి జన్మించరు. in a school or in a college. స్కూల్లోనో కాలేజ్ లోనో. Because I asked some of the girls, నేను ఎవరైనా ఆడపిల్లల్ని అడిగినప్పుడు, is there any believer in your class? మీ తరగతుల్లో ఎవరైనా బిలీవర్స్ విశ్వాసులు ఉన్నారా అని They say, అడిగినప్పుడు there's no other believer. చెప్తారు ఎవరు విశ్వాసులు లేరని. I am the only believer. నేను ఒక్కదానే విశ్వాసిగా So ఉన్నాను. most of the schools are like that. చాలా మంది అలానే ఉంటారు. Very few believers may be there. చాలా తక్కువ మందే ఉంటారు And విశ్వాసం. most of them are unbelievers. చాలా మంది మటుకు అవిశ్వాసులుగానే ఉంటారు. So they do not know the Lord. దేవుడు ఎవరికి వాళ్ళకి తెలియదు. Where will they go? Where will they spend their eternity? వాళ్ళు నిత్యత్వం ఎక్కడికి గడుపుతారు, ఎక్కడికి పోతున్నారు వాళ్ళు? In hell. నరకంలోనికి. Lord, they may have a beautiful face, ప్రభా వాళ్ళకి అందమైన ముఖం ఉండొచ్చు, but that heart is darkened, కానీ వాళ్ళ హృదయం మాత్రం అంధకారమై ఉంటుంది. and they will go to hell, Lord. దేవుడు వాళ్ళు నరకానికి వెళ్తారు I ప్రభా. pray for that soul, Lord. వాళ్ళ కోసం, వాళ్ళ ఆత్మల కోసం ప్రార్థిస్తే Save her, Lord. వాళ్ళని రక్షించండి ప్రభా. And let her somehow hear somewhere the word of God. ఎక్కడో అక్కడ దేవుని వాక్యాన్ని వినేలాగా వారికి సాయం చేయండి. Whenever I see the students, నేను ఒక విద్యార్థిని చూసినప్పుడు I pray this prayer. నేను ఈ ప్రార్థనలు చేస్తా ఉంటాను. Lord, when they are in their mobile, వారు ఫోన్లు చూసేటప్పుడు, when they are searching for some YouTube, యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ ఉన్నప్పుడు, let them hit some site where they hear the word of God. ప్రభా ఏదో ఒక చిన్న వీడియోలో దేవుని వాక్యం వాళ్ళని తగిలేలాగా చేయండి. I have heard some people నేను చాలా అలాంటి సాక్ష్యాలు విన్నాను. through the mobile, they were searching something, ఏదో విషయాన్ని వాళ్ళు వెతుకుతూ ఉన్నప్పుడు and they got into some question answer session on sex, love. ఈ సెక్స్ ప్రేమ అనే ఈ విషయం బట్టి ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ Their లో aim is to know sex and to know love. అయితే నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెక్స్ ఏంటి, ప్రేమ ఏంటి అని. But it was a session where Brother Zach is answering to some other questions. కానీ ఆ సెషన్ లో జాక్ బ్రదర్ వేరే వాటి కోసం ఆన్సర్ It touched their hearts. సో వేరే వాటి కోసం ఆయన జవాబు Then చెప్తున్నప్పుడు they started putting Zach Punan and started learning, hearing messages. అప్పుడు జాక్ పునన్ గారని టైప్ చేసి ఆయన మెసేజ్లు ఉండడం ప్రారంభించాను. They become believers. అలాగా ఆ విధంగా వాళ్ళు విశ్వాసాలు అవడం విన్నాను They నేను. come to some churches. వాళ్ళు సంఘాలను వెళ్ళిన తర్వాత I heard some brothers, కొంతమంది సహోదరుల విషయం, they are living in a place వాళ్ళు ఒక ప్రాంతంలో where నివసిస్తున్నారు, church is there, సంఘం ఉంది అక్కడ, but they thought there is no church. కానీ అక్కడ సంఘం లేదని అనుకుంటారు వాళ్ళు. Yeah, they thought he's a missionary who lived long before. ఆ జాక్ పునన్ గారి గురించి వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా కాలం క్రితం బ్రతికిన మిషనరీ అయినా Because అనుకుంటారు. present day is very difficult to find such people. ఎందుకంటే ఈ కాలంలో ఇలాంటి వ్యక్తులను చూడడం అనేది చాలా కష్టం. So with that impression he was listening. Some missionary lived long back and he is speaking. ఎప్పుడో గతంలో జీవించిన ఒక వ్యక్తి అని చదువుతూ అని చూస్తూ ఉంటారు వాళ్ళు. And after many years, చాలా సంవత్సరాల తర్వాత somebody said there's a CFC church. వాళ్ళకి చెప్తారన్నమాట ఎవరో ఒకరు, ఇగో సిఎఫ్సి చర్చ్ ఇక్కడే ఉంది. They were amazed to hear and then they joined the సో church. అది వినడానికి చాలా సంతోషించి వాళ్ళు ఆశ్చర్యంగా వాళ్ళ సంఘానికి So వెళ్తారు. you pray like that. ఆ విధంగా మనం ప్రార్థన So I చేయాలి. told that brother, నేను ఆ సహోదరుడికి చెప్పాను, see, Satan wants to create the desire of your flesh into your sin. సాతాను నీలో ఒక కోరికను పుట్టిస్తాడు, శరీరంలో ఉన్న ఒక కోరికని పుట్టించి నీతో పాపం చేయడానికి He ప్రయత్నిస్తాడు. wants to lust with your eyes. నీ కంటి ద్వారా నువ్వు పాపం చేయడానికి అతను కోరుకుంటాడు. But the same point, కానీ అదే పాయింట్ లో now you are touching God. నువ్వు దేవుణ్ణి తాకుతావు. How? ఏ విధంగా? Through prayer.
ప్రార్థన ద్వారా. and your mind is protected. ఆ విధంగా నీ ఆలోచనలు రక్షించబడతాయి. You cannot pray and sin. నువ్వు ప్రార్థన చేసి పాపం చేయలేవు. Yeah, you are praying. నువ్వు ప్రార్థన చేస్తున్నావు. The Spirit of God is seeing your heart. దేవుని యొక్క ఆత్మ నీ హృదయాన్ని చూస్తున్నాడు. He protects you. ఆయన నేను సంరక్షిస్తున్నాడు. So whatever situation you feel like being tempted, నువ్వు శోధించబడుతున్నాను అని ఎలాంటి పరిస్థితి అయినా convert it into a prayer. అది దేవునికి ప్రార్థనగా మార్చేయి. Start praising God. దేవుని స్తుతించడం మొదలుపెట్టు. Yeah, you'll be protected. దేవుడు నిన్ను సంరక్షిస్తాడు. You can keep this heart pure. ఆ విధంగా నీ హృదయాన్ని పరిశుద్ధంగా So ఉంచుకోగలవు. we are born again by the Spirit of God. ఆ విధంగా మనం దేవుని ఆత్మ వలన మనం తిరిగి జన్మించిన That వాళ్ళం. alone is not sufficient. అయితే అదొకటి మాత్రమే సరిపోదు. Then you have to ask for the filling in of the Holy Spirit. ఆ తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడడం గురించి మనం అడగాలి. Lord, anoint me with the Holy Spirit. ప్రభువా పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించు. You read Acts chapter 19. అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో చదువుతాం. Paul is meeting first verse. పౌలు మొదటి వచనాలు చెప్తున్నాడు. Acts 19:1. 19వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు మొదటి వచనం. Did you hear? తెలుసా మీకు అది? Acts 19:1. అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయం మొదటి వచనం. Yeah. When you take references, I give some hint. మీరు రిఫరెన్స్ చూస్తున్నప్పుడు మీకు హింట్ ఇస్తాను. First write the verse, chapter and then book. మొదటిగా వచనాలు నంబర్లు రాసుకోండి, తర్వాత ఆ పుస్తకం పేరు రాసుకోండి. When you start writing Acts, you forget the number. చాలా సార్లు జరుగుతూ ఉంటుంది మనకి. ముందు పుస్తకం అపొస్తలుల కార్యాలను రాసే లోపు So ఏ వచనం చెప్పారో నంబర్ మర్చిపోతాం. first you write the number and then you can write the book. కాబట్టి ముందు ఆ అధ్యాయము వచనము రాసిన తర్వాత పుస్తకం పేరు రాయండి. I learned after a long time. నేను ఆ విషయం చాలా కాలం తర్వాత నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. Yeah. Yeah. Why where I have learned, I'll tell you. మీరు ఎక్కడైతే విషయాలు నేర్చుకున్నానో అవి చెప్తున్నాను. Yeah. 1 week training program was there. ఒక శిక్షణ కార్యక్రమం జరుగుతోంది వారం రోజుల పాటు for 100 people. ఒక 100 మంది వ్యక్తులకు. It's for leaders. అది నాయకులు శిక్షణ శిబిరం. And one preacher used to preach. ఒక బోధకుడు లేచి బోధిస్తా ఉన్నాడు. It is not preaching session, it is teaching session. అది బోధించేది అంటే మెసేజ్లు ఇవ్వడం కాదు కానీ బోధించడం అంటే Yeah. టీచింగ్. And he wanted people to take the verses. అతను ఏం చెప్తున్నాడు, అతను చెప్పేదాన్ని ఆ యొక్క వచనాలని నోట్ చేసుకోమని చెప్తున్నాడు. But people forget. అయితే నోట్ చేసుకున్న వాళ్ళు మర్చిపోతున్నారు. And he will not be able to repeat. దాన్ని మళ్ళీ అతను తిరిగి పదే పదే చెప్పలేకపోతున్నాడు. Because he will tell so many references. ఎందుకంటే ఆయన చాలా వచనాలు చెప్తా ఉన్నాడు. So he called me అప్పుడు ఆయన నన్ను పిలిచి and he said, చెప్పాడు, I will put a board here. ఇక్కడ ఒక బోర్డు పెడతాను. Whenever I say a reference, నేను ఎప్పుడైనా ఒక రెఫరెన్స్ చెప్పినప్పుడు you write. అక్కడ వెళ్ళి రాయి అన్నాడు. See, if I forget, what will happen? అప్పుడు నేను మర్చిపోతే ఏం చేస్తాను? So I practice this. అప్పుడు నేను ఈ ఆలోచనకు వచ్చాను. Quickly I will write the number మొదటిగా నేను ఆ నంబర్ రాసేసి and then I will write the book. తర్వాత ఆ బుక్ పేరు రాసేవాడిని. I counted how many references he is telling in one message. ఒకసారి ఒక మెసేజ్ చెప్పినప్పుడు ఎన్ని వచనాలు ఆయన చెప్పాడో Nearly 120 to 140 references he will. 120 నుంచి 140 వచనాలు చెప్పాడు ఆయన. Yeah, so many references I would write. అన్ని వచనాలు రాశాను అక్కడ. And after that, because of technology development, ఆ తర్వాత కాలంలో టెక్నాలజీ వృద్ధి చెందింది కాబట్టి I will sit there. నేను అక్కడ కూర్చొని We had that overhead projector, ప్రొజెక్టర్ ఉండేది. ఓవర్ హెడ్ పైన not this కనబడుతూ ఉంటుంది. LCD projector. మామూలుగా ఎల్సిడి కాకుండా పైన Yeah, there will be a box with a glass. ఒక బాక్స్ గ్లాస్ ఉంటుంది, దానిపైన Transparent sheet will be there. ఓకే. And you have to write in the color pen. అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు వాళ్ళ కలర్ పెన్ తో రాస్తూ ఉంటారు. అది పైన కనిపిస్తూ ఉంటుంది. In those days, we used to carry heavy projector and teach. ఆ కాలంలో ప్రొజెక్టర్లు పెద్దగా ఉండేది. And sketch pen, you have to color pen. If you write, put it, they can see. సో ఇక్కడ పైన కెమెరా ఉంటుంది, కింద రాసేదంతా కూడా మనకి అక్కడ ప్రొజెక్టర్ చూపిస్తుంది అనమాట. So I will write the references like that. ఆ విధంగా రిఫరెన్స్లు రాసేవాడిని. So writing references, first you write the number, then book. సో రిఫరెన్స్లు రాసేవాడు ఎప్పుడు కూడా మొదట ఆ నంబరు. So Psalm 113, 23 and 24. ఆ కీర్తనలు 139, 23, 24 వచ్చినారు. It's a very good prayer. అదొక మంచి ప్రార్థన. Sometimes you don't know what to pray. ఒక్కొక్కసారి ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. You read these verses slowly. అప్పుడు ఈ వచనాలు చదవండి. Lord, ప్రభువా, God, దేవా, Father, తండ్రి, search me, Lord. నన్ను పరిశోధించండి. Search my heart, Lord. నా హృదయాన్ని Search పరిశోధించండి. my thoughts, Lord. నా ఆలోచనల్ని తెలుసుకోండి. Before asking God to search your heart and mind, దేవుణ్ణి నీ ఆలోచనలు నీ హృదయాన్ని పరిశోధించమని అడగడానికి ముందు you search your heart and mind first. ముందు నువ్వే నీ హృదయాన్ని ఆలోచనల్ని వెతుకో. And whatever is known to you as bad, you confess it. ఏవైతే చెడు తప్పు అని నీకు తెలుస్తున్నాయో ముందు వాటిని ఒప్పుకో. And then you ask God, Lord,
this is what I searched my heart. I don't know. I could not find. అప్పుడు దేవుణ్ణి అడుగు, ప్రభా నేను నా హృదయాన్ని వెతుక్కున్నాను, ఇంకా నాకు తెలియని ఏమైనా ఉన్నాయేమో నువ్వు వెతికిపెట్టు. So you search my heart, Lord. నువ్వు పరిశోధించు. You search my mind, Lord. నా ఆలోచనలను పరిశోధించు. And give some time to God. అప్పుడు దేవుడు కొంత సమయాన్ని ఇవ్వు. You are giving time to yourself. నీకు నువ్వు కొంత సమయాన్ని తీసుకో. And wait on God. దేవుని మీద వేచి ఉండు. Then the way you spoke to somebody, God brings to your mind. అదే మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆ విషయాలను నీ మనసుకు తీసుకొస్తాడు. You confess it. అప్పుడు వీటిని ఒప్పుకో. But already confessed sin, don't confess again. అయితే ఒకసారి నువ్వు ఒప్పుకున్న పాపం ఉంటే మళ్ళీ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. That is disrespecting father. అది తండ్రిని అవమానపరిచినట్టు. Already he has cleansed it. ఎందుకంటే వాటిని ఇప్పటికే ఆయన తుడిచివేశాడు. Again you go and say, నువ్వు మళ్ళీ వెళ్ళి God says his record. No, there's no sin like that. మళ్ళీ వెళ్ళి అడిగితే దేవుడు ఆ రికార్డ్ అంతా చూసినప్పుడు అటువంటి పాపం ఏం కనిపించదు ఆయనకి. Confessing it. కానీ నువ్వెందుకు మళ్ళీ వచ్చి అడుగుతున్నావు? So don't confess the sin again and again. పదే పదే ఒకే పాపాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. God is able to hear when you confess. నువ్వు అడిగినప్పుడు ఒప్పుకున్నప్పుడు దేవుడు వినగలడు. Got a sharp ears. ఆయనకి చాలా ప్రభావవంతమైన చెవులు ఉన్నాయి. Once you confess sincerely, నువ్వు ఒక్కసారి సిన్సియర్ గా నీ పాపాన్ని ఒప్పుకుంటే God forgives that sin. దేవుడు దాన్ని క్షమించేస్తాడు And cleanses it. దాన్ని తుడిచివేస్తాడు. And he forgets it. దాన్ని మర్చిపోతాడు కూడా. Rather than telling forgetting it, he will not remember it. అంటే మర్చిపోతాడు అనే దానికంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడం అనటం మంచిది. And see, ask God, Lord, is there any way I have hurt you? అలాగే దేవుణ్ణి ఇలా అడగండి, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉందా? Are you disappointed with me? నా విషయంలో నువ్వు ఎప్పుడైనా నిరుత్సాహపడ్డావా? Are you disappointed with me? నువ్వు నాతో నిరుత్సాహపడుతున్నావా? Ask God. దేవుని అడగండి. So that's way we can pray to God. ఆ విధంగా మనం ప్రార్థన చేయొచ్చు. And some of us have difficulty in praying. కొంతమందికి ప్రార్థన చేయడం కష్టంగా ఉన్నప్పుడు I'll give a small tip. ఒక చిన్న టిప్ ఇస్తాను మీకు. Because one brother came and told me it was very useful for him. ఎందుకంటే ఒక సహోదరుడు వచ్చి నాకు చెప్పాడు, ఇది నాకు చాలా ఉపయోగకరంగా ఉండింది. What is the book after John? యోహాను సువార్త తర్వాత వచ్చే పుస్తకం ఏంటి? Acts. What's the spelling for Acts? What's the meaning for Acts? యాక్ట్స్ అనే దానికి అర్థం ఏంటి? Deeds. క్రియలు. Acts of the apostles. అపోస్తలుల కార్యములు. That you can apply for prayer. దాన్ని ప్రార్థనకి మీరు అనువదించవచ్చు. A for adoration. ఏ అంటే adoration means you can praise God, worship God. ఏ అనేది అడోరేషన్ కి నోట్ చేసుకోవచ్చు. దాంట్లో దేవుణ్ణి స్తుతించడం. Lord, I praise you, I worship you, glorify your name. ప్రభువా నిన్ను మహింపరుస్తున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పడం. See in Psalm 138, కీర్తనలు 138వ అధ్యాయం చూసినట్లయితే second verse, రెండో వచనం, first two verses, మొదటి రెండు వచనాలు. Lord, I will praise you with all of my heart. 138 మొదటి రెండు వచనాలు. Lord, I will sing songs of praises to you. నేను నా పూర్ణ హృదయంతో నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, దేవతల ఎదుట నేను కీర్తిస్తున్నాను. Lord, I will bow before you. ప్రభువా నీకు నమస్కారం చేయుచున్నాను. Lord, because of your grace and because of your faithfulness, I will praise your name. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. More than any glory, you have glorified your word. నీ కృపాసత్యములన్నిటికీ నీ నామమును కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించున్నాను. Like that, you can use the word of God to praise God. కాబట్టి ఇలా వాక్య భాగంలో ఉన్నటువంటి మాటలను తీసుకొని దేవుని స్తుతించవచ్చు. When I was young as a student, నేను ఒక విద్యార్థిగా యవనస్తుడిగా ఉన్నప్పుడు I will take one book for reading. ఒక పుస్తకాన్ని తీసుకునేవాడిని చదవడానికి వాక్యంలో. I'll take a green sketch pen. ఒక గ్రీన్ స్కెచ్ పెన్ తీసుకుని, if any verse is there based on which I can praise God, ఏ వచనమైనా దేవుని నేను స్తుతించడానికి ఉపయోగపడితే I will underline. దాన్ని అండర్లైన్ చేసుకునేవాడిని. Might be in one chapter 3 or 4 verses to praise God. ఏదైనా ఒక అధ్యాయంలో 3 లేదా 4 వచనాలు దేవుని స్తుతించడానికి కుదిరితే Underline. వాటిని అండర్లైన్ చేసుకునేవాడిని. In Psalms, a lot of verses are there. కీర్తనలో అలాంటి వచనాలు చాలా ఉంటాయి. New Testament epistles, lot of verses are కొత్త there. నిబంధనల్లో అపోస్తల కార్యాల్లో చాలా ఉంటాయి. In Gospels, verses are there. పత్రికల్లో సువార్తల్లో అలాంటివి ఉంటాయి. In Isaiah, lot of verses are there. యెషయా గ్రంథంలో ఎన్నో వచనాలు అలా ఉంటాయి. Holy, holy, holy. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. There are songs based on that. దాని ఆధారంగా చేసుకుని పాటలు కూడా ఉంటాయి. And during adoration, you can sing those songs also. ఈ స్తుతించడం సన్నుతించడం అనే దాని విషయంలో పాటలు పాడొచ్చు. There are many songs which praise God. ఎన్నో పాటలు దేవుణ్ణి స్తుతించేవిగా కూడా ఉంటాయి. Can you do 5 minutes? ఒక 5 నిమిషాలు అలా చేయగలరా? Tell me, 5 minutes. 5 నిమిషాలు Reading the verses, వచనాన్ని చదవడం, sing songs, పాటను పాడడం, and praise God. దేవుని స్తుతించడం. 5 minutes 5 నిమిషాలు or 3 minutes. లేదా 3 నిమిషాలు. Is God not worth
3 minutes of your praise. నీ నీ యొక్క దేవుడు నిన్ను అంటే నీ చేత స్తుతించబడడానికి దేవుడు 3 నిమిషాలు కూడా అర్హుడు కాదా? How many minutes he has given per day? రోజులో నీకు ఎన్ని నిమిషాలు ఇస్తున్నాడు ఆయన? 24 into 60 into 60. 24 ఇంటూ 60 ఇంటూ 60 Seconds, huh? Okay. మొత్తం. So much of time God has given. ఎంతో సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు. So 3 minutes or 5 minutes you are praising God. 3 లేదా 5 నిమిషాలు దేవుని స్తుతించు. First letter is A. అందులో యాక్ట్స్ అనే పదంలో Second letter మొదటిది ఏ, రెండోది C. సి. What is C for? సి దేనికి వర్తిస్తుంది? Confession. అంటే ఒప్పుకోలు. These 2 verses. Lord, search me ఈ 2 వచనాలు and ప్రభా try me, Lord, ప్రభా నన్ను పరిశోధించు, and see, Lord, if there is any wicked way. నాలో ఏదైనా ఆయాస్కరమైన మార్గం ఉందేమో చూడు. You suppose today morning you are praying. ఇవాళ ఉదయం నువ్వు ప్రార్థిస్తుంది Think అనుకుంటే, of the previous day. అయితే నిన్నటి గురించి ఆలోచించే. You are talk with other people ఇతరులతో మాట్లాడిన సందర్భాలు, and your handling of finances అయితే డబ్బులు నువ్వు ఖర్చు పెట్టిన విషయాలు, and your sincerity in your classes or in your work. నువ్వు క్లాస్ రూమ్ లో నువ్వు వర్క్ చేసే విషయంలో నీ యథార్థత, నిజాయితీ, Anything, God will remind you. ఇవన్నీ దేవుడు నీ జ్ఞాపకం చేస్తున్నప్పుడు Ask God. అడుగు దేవుణ్ణి, Confess it. ఒప్పుకో దేవుణ్ణి, And you can search God. దేవుణ్ణి పరిశోధించమని అడుగు. There are some good songs to confess your sin. నీ పాపాలు ఒప్పుకోవడానికి కూడా కొన్ని పాటలు ఉంటాయి In మంచివి. Tamil there are good songs. తమిళ్లో మంచి పాటలు ఉన్నాయి. And I know some people who are born again because of that song. అయితే ఎలాంటి కొన్ని పాటలను విని కొంతమంది రక్షించబడిన వాళ్ళు కూడా నాకు తెలుసు. I hope in Telugu also you have such songs. తెలుగులో కూడా అలాంటి పాటలు ఉన్నాయి అనుకుంటున్నాను. Yeah, God forgive me. ప్రభువా నన్ను క్షమించు, I have gone bad. నేను ఎంతో చెడు I have మార్గంలో gone wrong. తప్పిపోయాను, I have hurt this person. నేను ఆ వ్యక్తిని బాధించాను, I had jealousy against this person. ఆ వ్యక్తి పట్ల నాకు అసూయ ఉంది, I rejoiced over this person's difficulty. అతని కష్టాలలో అతను ఉన్నప్పుడు నేను సంతోషించాను. Confess that. ఒప్పుకో. Another 3 minutes. మరొక 3 నిమిషాలు. Confession. సి, కన్ఫెషన్ అంటే ఒప్పుకోలు. What's the next letter? తర్వాత అక్షరం ఏంటి? T. టీ. What shall we say for T? ఆ టీకి ఏం చెప్పొచ్చు? Thanksgiving. కృతజ్ఞతలు చెల్లించడం. So many good things God has done. దేవుడు ఎన్నో మంచి విషయాలు మనకు చేశారు. Can you thank him ఆయనకి కృతజ్ఞతలు చెల్లించేద్దాం. for the breath he has given? ఆయన మనకి ఇచ్చినటువంటి ఊపిరిని బట్టి, The breath which goes in, if it doesn't come out, that's all. లోపలికి వెళ్ళిన ఊపిరి మళ్ళీ బయటకు రాకపోతే, Or the breath which goes out does not come in, లేదా you are gone. లేదా బయటికి వెళ్ళిన ఊపిరి మళ్ళీ లోపలికి రాకపోతే, When God touches a small nerve in your brain, that's all. నీ మెదడులో ఏదో ఒక చిన్న నరాన్ని ఆయన తాకితే. I know one of my friends is in US now. ఓకే, నాకు తెలిసిన ఒక స్నేహితుడు యుఎస్ లో ఉన్నాడు. In the college he was my junior. అతను కాలేజ్ లో నాకు జూనియర్ గా ఉన్నాడు. He is a good believer. అతను మంచి విశ్వాసి, Has a zeal for God. దేవుని కొరకు మంచి ఆసక్తి కలిగిన వాడు. And his wife had some problem in the brain. అతని భార్యకి మెదడులో ఏదో ప్రాబ్లం ఉంది. And many years had to be taken to the doctor. All the money spent and they could not find out. చాలా సంవత్సరాలు ఆ వ్యక్తిని డాక్టర్ దగ్గర తీసుకెళ్తా ఉండేవాళ్ళు, వెతుకుతా ఉండేవాళ్ళు. పరిస్థితి ఏంటనేది కనిపెట్టలేదు. The problem is that she will not be able to speak what she wants to speak. అయితే ఆ సమస్య ఏంటంటే నిజానికి ఆమె ఏం మాట్లాడాలనుకుందో అది మాట్లాడలేకపోయేది. And so much no coordination between hands. అయితే చేతులకి మధ్య సమన్వయం ఉండేది కాదు. She will drop something వస్తువులు పడేసేది, and walking she will hit somewhere. నడుచుకుంటూ వెళ్ళేప్పుడు పడిపోయేది. What a burden for him. అతనికి ఎంతో గొప్ప భారం, What a difficulty for her. ఎంతో కష్టకాలం. Why? ఏంటి We don't know. తెలియదు మనకది. Another brother is there. ఇంకో సహోదరుడు ఉన్నాడు. Always he is hearing krrr sound in the ear. అతని చెవుల్లో ఏదో ఒక శబ్దం ఎప్పుడు వినపడుతూ ఉంటుందంట. So many tests and medical tests, but they said he cannot cure it. ఎన్నో వైద్య పరీక్షలు చేయించారు కానీ అది పరిష్కారం కాలేదు. Maybe he can listen to songs. ఎందుకంటే అతను ఆ పాటలు వింటూ ఉండటం వల్లనేమో. Night unable to sleep. రాత్రి పడుకోలేడు పాపం. Small issues. చిన్ని సమస్యలు. So has not God given you good health? దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడుగా నీకు. Should we not be thankful to God? కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలిగా. Food that God gives you, ఆహారం మనకు దేవుడు ఇస్తున్న దాన్ని బట్టి you are able to experience and taste different kinds of tasty food. మనం ఎన్నో రుచికరమైన ఆహార పదార్థాలు వాటన్నిటిని మనం రుచి చూడగలుగుతున్నాం. Yeah, we have to thank God దాని కృతజ్ఞతలు చెల్లించాలి. for giving parents. మనకి తల్లిదండ్రులను ఇచ్చినందుకు. Yeah, I know one sister. నాకు ఒక సహోదరి తెలుసు. And when she was born, ఆమె పుట్టినప్పుడు the parents left the child in the hospital and left. ఆ చిన్నబడిని ఆ హాస్పిటల్లోనే విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. And she doesn't know who is her father, mother. కాబట్టి ఆ పాపకి తన తల్లిదండ్రులు ఎవరో తెలియదు.
Yeah, but thank God, God is her father now. దేవుడే ఆమెకు తండ్రి అయి ఉన్నాడు, అందుని బట్టి దేవునికి వందనాలు. Church is her family. ఇప్పుడు సంఘమే ఆమె కుటుంబం. But sometimes she gets that feeling. కానీ కొన్ని సార్లు ఆమెకి అటువంటి ఆ ఫీలింగ్స్ వస్తాయి. Why? ఎందుకని? So those who have got parents, చాలా మంది తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు, are you thankful to you? నువ్వు దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? Yeah, we heard the testimony of Sambhavi sister. మా శివశ్రీ సిస్టర్ ఒక సాక్ష్యం మనం విన్నాం. Yeah, how God has helped her. ఆమెకి ఎంత దేవుడు సహాయం చేశాడు. Brought her to the church. సంఘానికి తీసుకొచ్చాడు. She's with a big family. ఆయన ఇప్పుడు ఎంత పెద్ద కుటుంబంలో ఉంది ఇప్పుడు ఆమె. Yeah, we have to be thankful. దానికి ఎంతో మనం థ్యాంక్స్ చెప్పాలి. Though she lost something, God has given something better. ఆమె కొంత కోల్పోయినప్పటికీ అంతకంటే మెరుగైంది దేవుడు ఆమెకి ఇచ్చాడు. I remember. See, God asks us to remember the good things God has done for us. దేవుడు అలాగే నా విషయంలో కూడా ఏ విషయాలు మంచి చేశాడో దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. The problem of the people of Israel is, ఇశ్రాయేలు ప్రజల యొక్క సమస్య ఏంటంటే they simply forgot what God has done. దేవుడు వారికి ఏం చేశాడో దాన్ని వెంటనే మర్చిపోయేవాళ్ళు. Turn to Psalm 106. 106వ కీర్తన చూసినట్లయితే 106 and verse 13. 106వ కీర్తన 13వ వచనం. 12th verse. 12వ వచనంలో They remembered God's word, they believed it, and they were praising songs. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. They were singing songs and praising. వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఆయన కీర్తిస్తున్నారు. But the next verse, వెంటనే very quickly, వెంటనే they have forgot ఆయన the Lord's work. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి. What a sad thing. ఎంత విచారకరమైన విషయం. So first is forgetting God's goodness. దేవుని మంచితనాన్ని మర్చిపోవడం. We also read 78, Psalm 78 and verse 11. 77వ కీర్తన 78వ కీర్తన 11వ వచనం. They have forgotten the works of God and all the miracles. They have forgot. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. And then the next step is they forgot God himself. ఇలాగా ఆయన చేసిన క్రియలు మర్చిపోయిన తర్వాత స్థాయి ఏంటంటే దేవుణ్ణి మర్చిపోతారు. Judges 2:10. న్యాయాధిపతులు 2:10 వచనం. There came a generation which do not know God. అప్పుడు దేవునిని ఎరుగని తరం ఒకటి పుట్టెను. So we should not forget God. దేవుని మర్చిపోకూడదు మనం. We should not forget the works of God. దేవుని యొక్క క్రియలను మనం మర్చిపోకూడదు. What all good things God has done to you. ఏవైతే దేవుడు మంచి క్రియలు మీకు చేశాడో. Yeah. I remember in my childhood I could have died. నా బాల్యంలో నాకు జ్ఞాపకం ఉంది, నేను చనిపోయి ఉండేవాడిని. One electric wire fell down from the top. ఆ పైనుంచి ఆ తీగ కరెంట్ తీగ పడిపోయింది. I came out in the early morning. తెల్లవారుజామున నేను లేచాను. To collect milk from the milk wala. వెళ్ళి పాలతన దగ్గర నుంచి పాలు తీసుకురావాలి. About to keep my feet on the wire. ఆ కాలు ఆ కారు వైర్ మీద పెట్టేటప్పుడు at the time a small spark came. అక్కడ ఒక చిన్న మంట వచ్చింది. I went back. వెంటనే నాకు కాలు If I had put my feet, ఒకవేళ నా కాలు దాని మీద పెట్టి ఉంటే I would have died out of electrocution. ఆ యొక్క ఎలక్ట్రిక్ షాక్ వల్ల నేను చనిపోయి ఉండేవాడిని. God who preserved me. దేవుడు నన్ను రక్షించాడు. Another time I was going in my scooter fast. ఒకసారి నా స్కూటర్ మీద నేను చాలా వేగంగా వెళ్తున్నప్పుడు my mind was fully occupied. అన్న మనసంతా ఆలోచనలతో నిండిపోయింది. With worries. ఎంతో సమస్యలతో. Because of something happened. ఏదో ఒక విషయం జరిగిన దాన్ని బట్టి. And I turned my scooter. నా యొక్క స్కూటర్ ని నేను కొంచెం తిప్పాను. I never saw a bullock cart was coming. అక్కడ ఒక ఎద్దుల బండి రావడం నేను చూడలేదు. You know the kicker. Scooter kicker. స్కూటర్ పాత స్కూటర్ కి కిక్ రాడ్ ఉంటుంది. That kicker hit against the wheel of the bullock cart. ఆ పక్కన ఉండే ఆ కిక్ రాడ్ ఆ ఎద్దుల బండికి తగిలింది. And the scooter went 4 or 5 times and I fell into the gutter. ఆ స్కూటర్ ఏమైంది అంటే 4-5 పల్టీలు కొట్టి పక్కకు పడిపోయింది. And but I was shivering for 1 week or 10 days. అక్కడ ఒక వారం 10 రోజుల పాటు వణుకొచ్చింది నాకు. But God protected me from any fracture or injuries. ఎటువంటి ఎముకలు విరగడం గానీ ఇట్లా ఏమీ లేకుండా దేవుడు నన్ను కాపాడాడు. If I had directly hit against a bullock cart, I would have died. సరాసరి వెళ్ళి కనుక నేను ఆ ఎద్దుల బండిని గుద్దినట్టయితే like that we can remember all the times God has protected us. ఆ విధంగా మనం నేను దేవుడిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను, ఎన్ని విధాలుగా ఆయన రక్షించాడు. From sickness, అనారోగ్యాల నుండి, from difficulties, ఎన్నో శ్రమల నుండి, from thieves, దొంగల నుండి, evil people, చెడ్డ వ్యక్తుల నుండి. we do not know. మనకు తెలియదు అవి. So thanksgiving,
కృతజ్ఞతలు తెలియచేయటం. Can you spend 5 minutes? దానికి ఒక 5 నిమిషాలు కేటాయించలేరా? Nothing wrong. Repeatedly thanking him for the same thing. ఒకే విషయాన్ని బట్టి పదే పదే ఆయనకి థ్యాంక్స్ చెప్పడం అనేది The తప్పేం కాదు. previous day, ముందటి రోజు, the previous week, ఆ ముందటి వారం, the previous month, లేదా ముందటి నెల you can thank God దేవుని కృతజ్ఞతలు for చెల్లించేయండి. your children, for your parents, for your school, work, everything. పిల్లల్ని బట్టి, తల్లిదండ్రులను బట్టి, స్కూల్ని బట్టి, ప్రతి విషయాన్ని బట్టి. So if you had allotted 5 minutes, how many minutes have gone now? ఈ విధంగా 5 నిమిషాలు మీరు కనుక దాన్ని కేటాయిస్తే ఎన్ని నిమిషాలు అయింది ఇప్పటికి? 15 minutes. Sir. 15 నిమిషాలు మాత్రమే. Oh, my child is praying for 15 minutes. 15 నిమిషాలు నా ప్రార్థన, నా పిల్లాడు ప్రార్థన చేసుకుంటున్నాడా? Oh, my husband is praying for 15 minutes. నా భర్త 15 నిమిషాలు ప్రార్థన చేశాడా? It is not the time alone. అది టైం మాత్రమే కాదు But కానీ we start with the time. We start with the time. మనం సమయంతో మొదలు పెట్టాలి ముందు. Yeah. Second, we have to concentrate on the quality. ఆ తర్వాత ఆ ప్రార్థనలో నాణ్యతను మనం చూడాలి. So adoration, confession, thanksgiving. మనం దేవుని స్తుతించడం, తర్వాత ఒప్పుకోవడం, తర్వాత కృతజ్ఞతలు The తెలియజేయడం. last one, చివరిగా yes. ఎస్, యాక్ట్స్ లో ఎస్ చివరి. What is yes for? ఎస్ దేనికి? Supplication. అంటే అన్వయించుకోవడం. Supplication means request. సప్లికేషన్ Sending request to God. దేవునికి విజ్ఞాపన తెలియచేయడం, విన్నవించుకోవడం. Philippians chapter 4 and verse 7. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7 Yeah, sending our supplications to God. దేవునికి విన్నవించుకోవడం. Yeah, you want a job, నీకు ఒక ఉద్యోగం కావాలి, you want health, నువ్వు ఒక సహాయం కావాలి, you want to pray for your friend, నీ సహోదరునికి, నీ యొక్క స్నేహితుడికి సహాయం చేయాలి, pray for the church brothers and sisters. సంఘంలో ఎవరైనా సహోదరుడి కోసం ప్రార్థన చేయడం. Even if you are not able to pray for all the churches, at least draw a small boundary and pray for those who are within that boundary. సంఘంలో ఉన్న అందరి కొరకు ప్రార్థించలేకపోయినప్పుడు కేవలం ఒక వృత్తం గీసుకొని ఆ వృత్తంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయి. Very near to your home. మీ ఇంటికి దగ్గరగా ఉన్నవాళ్ళు, Pray for the elders. సంఘ పెద్దల కోసం ప్రార్థన Yeah, చేయడం. pray for whatever God gives you a burden, pray. దేవుడు ఏ విషయంలోనైతే నీకు భారం ఇస్తాడో ఆ విషయంలో ప్రార్థన చేయడం. I think 5 minutes is not sufficient for you అయితే 5 నిమిషాలు సరిపోదు అనుకుంటున్నాను దీని కొరకు. because our needs are many. ఎందుకంటే మన అవసరాలు చాలా ఉంటాయి. So easily 20 minutes you are able to pray to God. అలాగా 20 నిమిషాలు ఈజీగా మనం ప్రార్థనలో So గడపచ్చు. develop the practice of prayer as a discipline. అయితే ప్రార్థన ఇలా ఒక క్రమశిక్షణగా చేయడం అనేది నేను అలవాటు చేసుకోవాలి. You can walk and pray. నడుస్తూ కూడా ప్రార్థన You can చేయొచ్చు, sit and pray. కూర్చుని ప్రార్థన Kneel చేయొచ్చు, down and pray. మీరు మోకాళ్ళ ప్రార్థన చేయొచ్చు. And yeah, in whatever situation, God knows your heart. అయితే ఎలాంటి పరిస్థితి అయినా నీ హృదయాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. So in that way, we are able to maintain a relationship with God. ఆ విధంగా దేవునితో సంబంధాన్ని నువ్వు కొనసాగించవచ్చు. And next step is ask the Spirit of God to give you a burden. ఆ తరువాత యేసు పరిశుద్ధాత్ముని మీరు అడగండి ఆ భారాన్ని నా హృదయంలో పెట్టమని. Pray with that burden. ఆ యొక్క భారంతో ప్రార్థన చేయాలి. May God help us. దేవుడు మనకి సాయం We'll చేయాలి. continue in the next session. తరువాత సెషన్ లో మనం కొనసాగిద్దాం. We'll pray. ప్రార్థన చేసుకుందాం. Our dear Father, మా ప్రియ పరలోకపు తండ్రి, help us, Lord, to cleanse our heart and mind. మా హృదయాన్ని అలాగే మా యొక్క మనస్సుని శుద్ధీకరించండి తండ్రి. Spirit of God, fill us. పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని నింపండి, Anoint us, Lord. మమ్మల్ని అభిషేకించండి. Yes, Father, we want to glorify your name. అవును తండ్రి, మేము మీ యొక్క నామాన్ని ఘనపరచాలనుకుంటున్నాం. Help every one of us, Lord, to develop the discipline of prayer. అలాగే ప్రార్థన చేయడం అనే ఈ యొక్క అలవాటుని క్రమశిక్షణగా మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. We want to come very near and near to your presence, Lord, through our prayers. నీ సన్నిధిలోకి మేము దగ్గరగా, అతి దగ్గరగా రావడానికి ప్రార్థన ద్వారా మాకు సహాయం చేయండి. Help our young children to pray. మా యొక్క యవ్వన బిడ్డలు ప్రార్థన Every నేర్చుకోవడానికి young సహాయం చేయండి. brother and young sister, Lord, to have a strong prayer life. యవ్వన సహోదరుడు సహోదరి ఎంతో ప్రభావవంతమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. And also, Lord, others who are grown up. అలాగే ఎదిగి ఉన్న సహోదరులను కూడా. We know that when we pray, you hear our prayers. అయితే మా ప్రార్థనలు మీరు వింటున్నావని మాకు తెలుసు తండ్రి. We give you all the glory. సమస్త మహిమ మీకే In ఇస్తున్నాం. Jesus' name we pray. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్. ఇప్పుడు మనకు ఒక 15 నిమిషాల బ్రేక్ ఉంటుంది. తర్వాత 4వ సెషన్ స్టార్ట్ అవుతుంది. వెళ్ళిపోయే వాళ్ళకి ఒక గమనిక, రేపు 10 కల్లా కూడిక స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రేపు షెడ్యూల్లో 10:15 నుంచి 11:15 వరకు జాక్పూనన్ గారి సందేశం ఉంటుంది ఆన్లైన్ లో. మరి టైంకి అయితే రేపు త్వరగా రావాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. రేపు టైంకి స్టార్ట్ అవుతుంది, అదొక్కటి గమనించగలరు రేపు షెడ్యూల్లో. ఇప్పుడైతే 15 minutes బ్రేక్, తర్వాత 5:45కి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.